క్రైస్తవ సమాజంలో ఒక ప్రత్యేకమైన శాఖ ఉంది, క్రీస్తు సంఘం, దాని అనుబంధ సంఘాలు, ఇంకా దానికి సంబంధించిన చిన్న గ్రూప్స్ ఉన్నాయి. వారి బోధ ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల చరిత్ర అయిపోయింది, ఇక వారి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదంటారు. కానీ ఇప్పుడు ప్రపంచం అంతా మాట్లాడుతుంది ఇజ్రాయెల్ గురించే. ఇజ్రాయెల్ దేశం ఏర్పడదు అన్నారు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడింది, వారు ఆ దేశం తిరిగి వెళ్తున్నారు. యెరూషలేము వారి చేతికి రాదు అన్నారు. యెరూషలేము వారి చేతికి వెళ్ళింది. టెంపుల్ కట్టరు అన్నారు. టెంపుల్ కట్టడానికి సిద్ధమవుతుంది. వారి బోధలు తలకిందులైనాయి, వారి ఆలోచనలు లేఖనాలకు భిన్నంగా ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఇశ్రాయేల్ యొక్క భవిష్యత్తును వారు అంగీకరించరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి భూమి మీదకి వస్తాడని అంగీకరించరు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇవన్నీ ఈ యొక్క ప్రభు యొక్క రెండవ రాకడ, ఆయన భూమి మీదకి రావటం, ఇశ్రాయేల్ యొక్క విమోచన జరగటం అనే దానికి చాలా క్లియర్ కట్గా ఉంది. కాబట్టి ఆ బోధకులు ఒకసారి ఆలోచించాలని ప్రభు నాను కోరుచున్నాను.